నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాచారం. ముందుగా ముఖ్యాంశాలు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. ఇల్లందుకుంట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ శశాంక్. జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చిరునవ్వుతో వార్తలు సేకరిస్తారు. వెల్లంపల్లి పరిధిలో మీడియా ప్రతినిధులకు సరుకులు పంపిణీ చేసిన ఏసీపీ రెహమాన్. మంచిర్యాలలో నాటుసార స్థావరాలను ధ్వంసం చేసిన పోలీసులు. గుడంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. రైతులు సామాజిక దూరం పాటించి తమ ధాన్యం అమ్మకాలు చేసుకోవాలని సూచించారు. సార్ ఎక్కడైనా చూడండి, ప్రతి ఒక్క ఫోటో నీట్గానే వస్తుంది. ప్రతి దాన్ని పెడుతుంది. మేము ఆర్డీఓ గారికి కూడా చెప్తున్నాం 2-3 సార్లు. సార్ దాని కొరకు వచ్చింది. ఇప్పుడు సార్ మన సెంటర్కి ఎందుకు వచ్చి పెట్టిన తర్వాత అది ఒకటే ప్యాడ్ క్లీనర్ ఉంది సార్. అది ఒకటి మొత్తం జిల్లా అంటే జూన్ జూలై వస్తుంది సార్. మొత్తం అయిపోయింది. ఏమి చేయమంటే అట్లా సార్ ఇది ఉంటలేదు సార్. ఉంటలేదంటే ఇప్పుడు అది పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాము. ఒకటి. రెండవది మేము పట్టము అంటే మాత్రం మిగతా వాళ్ళకు కూడా కొనేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మేము ఫ్యాన్స్ పెడతామని చెప్తున్నాము. 2 ఫ్యాన్స్ ఈరోజే పెడతారు. మీరు పట్టండి. మీరు బాడీ క్లీనర్ ఉంది, 2 ఫ్యాన్స్. సార్ రైతులు దయచేసి మీరు కూడా మనం సెంటర్కి అమ్ముకోవడానికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి కూడా మనం కూడా మాకు కొంచెం ఓపికతోని సార్ ఇప్పుడు సేనల క్యారెక్టర్ క్లీనర్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే న్యాచురల్ వచ్చిందంటే అయ్యా నీకు అందరు బదులు నువ్వు మాట్లాడకు. నీకు క్లీన్ చేసుకునేది ఉంటే చేసుకో. చేసుకునే వాళ్ళు కూడా ఉంటారయ్యా. మాకు క్లీన్ అయింది వస్తుంది, క్లీన్ కాంది కూడా వస్తుంది. మాకు 338 సెంటర్లు ఉన్నాయి. 1-2 సెంటర్లు లేవు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో మాకు అవగాహన ఉంది. మీరు క్లీన్ చేసుకోకపోతే చేసుకోకండి. చేసుకునే వాళ్ళను అనవసరంగా ఇబ్బంది పెట్టండి. చేసుకునే వాళ్ళని చేసుకునేయండి అయ్యా. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 40 కేజీలు బ్యాగ్ వెయిట్ తప్ప ఎక్కువ తీసుకుంటే మేము చర్య తీసుకుంటాం. కానీ మొత్తం అసలు మేము అసలు ముట్టుకోము, క్లీన్ చేయము అంటే ఎట్లయితుంది? క్లీన్ చెయ్యాలయ్యా. క్లీన్ చేస్తేనే పాడినే వాళ్ళు పర్చేజ్ చేసేది. అదే చెప్తుంది. ఇక్కడ 338 సెంటర్లలో పాడి క్లీనర్లు ఎక్కువ ఉన్న జిల్లా కరీంనగర్. 100 పాడి క్లీనర్లు ఉన్నాయి. మిగతా సెంటర్లలో అవి లేక ఫ్యాన్లు పెట్టి పట్టుకుంటున్నారు. మీకు క్లీనర్ ఉంటే ఆ క్లీనర్ ఒక్కటి కూడా వాడతలేరు. మీరు ఇబ్బంది పెట్టేది ఒక జమ్ము. ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు చేయిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ పరపతి సంఘం అధ్యక్షులు బొక్క దయాసాగర్, కార్యదర్శి ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వారు కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనంలో ఉంచుకొని మనందరి తరఫున మరో కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనేక వర్గాలు, అనేక సంస్థలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో వర్ధనపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచిన నేను ఏదో ఉడతాబట్టి సహాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుకుని వెళ్తున్న క్రమంలో మరి పెద్దలు రమేష్ గారు, మరి మన దయాసాగర్ భాయ్, మరి మన వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మనవాడి కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు ఉండాలన్నప్పుడు తప్పకుండా ఆ వృత్తాభర్తి సాయం ఉంటుందని చెప్పడం జరిగింది. మరి చిరు కానుకలు ఈ విపత్కర పరిస్థితుల్లో అందించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా నేను పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గ పరంగా చేసే కార్యక్రమాలు మీకు తెలియదు కాదు. మరి ఎట్లా వీలైనంత వరకు మరి జనరల్ వ్యవహారం లాగానే ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది
వచ్చినా అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగానే మన వాళ్ళు అడగగానే ఏదో కొంత చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి 18వ వార్డులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లో కలిసి కరోనా భూతాన్ని తరిమివేయడానికి సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది. లాక్డౌన్లో కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి, వైద్యులకు, మున్సిపల్ సిబ్బందికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, త్వరలో కరోనా వైరస్ అంతం కావాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. और सारी दुनिया में इस वबाई अमराज फैलने से रोकने के लिए जो दुआएं कराएं अल्लाह इसे कबूल फरमाएं। और जो पुलिस वालों ने और दीगर म्यूनसिपल और जो लोग इसमें अपने लिए जो मकसद के लिए, अपनी अच्छाई के लिए जो सोच रखकर अपने लिए घर से बाहर ना आने के लिए मना किए हैं, उनका तहे दिल से शुक्रिया हम अदा करते हैं। अस्सलाम वालेकुम। కార్యక్రమాలు నిర్వహించినటువంటి ముస్లిం మైనార్టీ వారికి అలాగే చేరినటువంటి నా తోటి మిత్రులు, హిందూ సహోదరులు అలాగే ముస్లిం సహోదరులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. యేసు క్రీస్తు యొక్క నామంలో బైబిల్ చెప్పిన ప్రకారం మీలో ఉన్నటువంటి తెగులను నేను నివారణ చేస్తాను, వాటిని మిమ్మల్ని రక్షిస్తానని 91వ కీర్తన 3వ చరణంలో చెప్పిన ప్రకారం మరి యేసు ప్రభు నామంలో మన పట్టణంలో కరోనా వ్యాపించకుండా కరోనా నుంచి దేవుడు కాపాడాలని ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ప్రియులందరూ కూడా ప్రార్థన చేసాం, అందరం కలిసి సర్వమత ప్రార్థన నిర్వహించాము. మా యొక్క అభిలాష ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ పోలీస్ వ్యవస్థకు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, మరి ఎంతో ప్రాణం గుర్తుల్లో పెట్టుకొని డ్యూటీలు చేస్తుంటే మనం కూడా బాధ్యతగా వారికి సహకరిస్తూ మన పట్టణాన్ని మనమందరం కూడా ముందుకు నడిపించడానికి ఎలాంటి తెగులు లేని పట్టణంగా ఉండాలని నేను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. బెల్లంపల్లి 18వ వార్డు శంషీర్ నగర్లో అంటడ బస్సు వారి ఆధ్వర్యంలో ఆల్ ముస్లిం వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి సర్వమత ప్రార్థనలు చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కరోనా మహమ్మారిని తరిమివేయడానికి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము పబ్లిక్ చెప్పేది ఒకటండి, ఇదివరకు మన జిల్లాలో గ్రీన్ జోన్గా ఉండేది, కానీ నిన్ననే చెన్నూరు మండలం ముత్తరపల్లిలో ఒక మరణం సంభవించింది. మనం కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, సమాన దూరం పాటిద్దాం, లాక్డౌన్ని పాటిద్దాం. ఈరోజు మన కోసం ఎండను సైతం లెక్క చేయకుండా పోలీసు వాళ్ళు, అందులో వైద్య ప్రాణాలకు తెగించి వైద్యులు, మున్సిపల్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మన కోసం కష్టపడుతూ ఉంటే మన వాళ్ళు బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. మేమందరూ కూడా వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోగానికి వైద్యం లేదు కాబట్టి మనం చేయాల్సిన పనల్లా ఇంట్లో ఉండడమే, లాక్డౌన్ పాటించడమే, నియంత్రణ ఒకటే మార్గం. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా మన వాళ్ళు వినిపించుకోవట్లేదు. మేమందరికీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సోమెగూడెం కల్వరి మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ సిస్టర్ షారోన్, ఏసీపీ రెహమాన్లు మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లాక్డౌన్ విధించిన కారణంగా ఆర్థికంగా వెనుకబడి ఎవరితో చెప్పుకోలేని స్థితిలో జర్నలిస్టులు ఉన్నారని, పైకి మాత్రం చిరునవ్వుతో వార్తా సేకరణ కోసం రాత్రి ప్రగలు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. కల్వరి ఫౌండేషన్ సంస్థ ముందుకు వచ్చి జర్నలిస్టులకు సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అన్నీ కూడా మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగా లాక్డౌన్ విధించడం జరిగింది కాబట్టి ఈ క్రమంలో చాలామంది ఈరోజు బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దృష్టిలో పెట్టుకొని చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థికంగా అలాంటి వారికి నిత్యావసర సరుకులు కొన్ని వారం 10 రోజులు అట్లా సరిపడిపోయి గ్రాసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అదే క్రమంలో ఈ కల్వరి చర్చ్ సంబంధించినటువంటి ప్రవీణ్ గారు కానీ, వారి సతీమణి గారు కానీ, వారి మేనేజ్మెంట్ అందరూ కొంతకాలంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మన బెల్లంపల్లి సబ్ డివిజన్ మారుమూల గ్రామాల్లో కూడా తిరుగుతూ ఎవరైతే కూలీనాలు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు కష్టపడి
కుటుంబాలను పోషించుకునేటటువంటి కుటుంబాలను వాళ్ళు ఐడెంటిఫై చేసి గత కాలంగా వాళ్ళు నిత్యావసర సరుకులు బియ్యం కానీ ఆయిల్ పప్పు ఉల్లిగడ్డలు ఎంతో కొంత వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు ఎవరైతే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇటు పోలీస్ కానీ ఇటు వైద్య సిబ్బంది కానీ ఇటు శానిటేషన్ కానీ కఠినంగా ఈ లాక్డౌన్ను అమలుపరచడానికి కష్టపడుతున్న క్రమంలో వీటితో పాటు కూడా ఎవరైతే ఈ మీడియా మిత్రులు ప్రెస్ మెయిన్గా వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా పోషిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు మధ్యగా వారధిగా ఉన్నటువంటి మన మీడియా మిత్రుల సోదరులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచించేటువంటి సూచనలు కానీ గైడ్లైన్స్ కానీ తర్వాత ప్రజలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, వ్యాప్తి చెందకుండా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఇంకా మాకు తెలియని విషయాలు కూడా ప్రభుత్వానికి మాకు పోలీస్ యంత్రాంగాన్ని కూడా తెలియపరుస్తూ పబ్లిక్ కూడా చైతన్యపరుస్తూ ఎంతో కీలకంగా మన మీడియా సోదరులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇప్పటికీ తెలియపరుస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ కరోనా వ్యాధి వ్యాప్తించకుండా కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా పోషిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ఐఎంఏ జమ్మికుంట మరియు హుజరాబాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ శశాంక్, జడ్పీ చైర్పర్సన్ కణమళ్ల విజయ తదితరులు పాల్గొన్నారు. తిరుపతయ్య గారు, డాక్టర్ తిరుపతయ్య గారు, సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ గారు, వారి డాక్టర్స్ ఇక్కడ రాజశేఖర్ గారు, సత్యం గారు, ఇతర పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ముందు చూపుతోటి ఆలోచన చేసి దీని నుంచి తప్పించుకోవాలి అంటే, దీని నుంచి నష్టం తగ్గించాలన్న ఆలోచనతోటి ఈ లాక్డౌన్ అన్నది తీసుకొని రావడం జరిగింది. మరి లాక్డౌన్ వల్ల నివారణ సాధ్యమైనా కానీ ఆర్థికంగా చాలా వర్గాలు చితికిపోతున్నాయి కాబట్టి వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వలస కార్మికులకైతేనేమి, ఇతర రేషన్ కార్డుదారులకైతేనేమి చాలా వసతులు కల్పించడం జరిగింది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఐఎంఏ లాంటి సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి తమ వంతు సాయంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు సమస్యని మనం తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. నష్టాన్ని కూడా పూడ్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు జమ్మికుంటలో రెవెన్యూ, మున్సిపల్ మరియు పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి కాబట్టి జమ్మికుంటకి ఒక్క కేసు కూడా రాలేదని చెప్పేసి భావిస్తున్నాను. రానందుకు ముందుగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అధికారులకి, వారి వైద్య బృందానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మరి కొన్ని కుటుంబాలని ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు ఐఎంఏ ప్రతినిధులకి, డాక్టర్ తిరుపతయ్య గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ సత్యం గారికి అండ్ అట్లాగే రాజేశ్వరరావు గారికి, రామ్మోహన్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మనము చేసే సహాయము సముద్రంలో నీటి బిందువు అయినా ఒక్కొక్క నీటి బిందువుతోటే సముద్రం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు ఈరోజు మీ పేరు మీద జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల సూచనల మేరకు లాక్డౌన్ కాలంలో వరంగల్ జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధుల సంక్షేమం కొరకు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవి మహేష్ నాథ్ వరంగల్ జిల్లాలో ఆశ్రమాలను సందర్శించి వారి బాగోగులను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు స్టే హోమ్ స్టే సేఫ్ నినాదాన్ని తెలియజేసి ఆశ్రమాల నుంచి బయటకు వెళ్లకూడదని సూచించారు.
కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కోడిమేల గ్రామ పంచాయతీ ఆవరణలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల బృందం పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు, జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూమేష్, రవినందన్, గంగాచారి తదితరులు పాల్గొన్నారు. 83, 84 10వ తరగతి పూర్వ విద్యార్థుల సహకారాలతో మరియు మనగూడ వాసి అనే మా తోటి విద్యార్థి మహేందర్రావు గారి ఆర్థిక సహాయంతో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు మరియు పోలీస్ సిబ్బందికి మరి పాత్రికేయ రిపోర్టర్లకు మాస్కుల పంపిణీ కార్యక్రమం చేసినాము. మరియు ఇటు కార్యక్రమానికి మా అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం భూమేశ్వరు మరియు కార్యవర్గ సభ్యులు మిగతా సభ్యులందరూ పాల్గొన్నారు. మరి కరోనా విపత్తు నుంచి కాపాడుకోవాలంటే మనకు మనమే సెక్యూరిటీ, మరి పోలీస్ సిబ్బంది గారు కానీ, మున్సిపల్ సిబ్బంది వారు కానీ, మరి పాత్రిక రిపోర్టర్లు కానీ పబ్లిక్లో పోయి తిరగడానికి బాగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జర కాపాడడానికి మాతోని ఉడతా భక్తిగా మాతోని సాధ్యమైనంత మట్టుకు మేము మాస్కుల పంపిణీ కార్యక్రమం చేసినాము. ఇక ముందు ఏదైనా కార్యక్రమాలు చేసడానికి మేము మా అసోసియేషన్ సభ్యులను అందరినీ సహకరించి. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో లాక్డౌన్ల కాలంలో నమోదైన గుడంబా కేసుల గురించి డివిజన్ పరిధిలోని సీఐలు మరియు ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేసి గుడంబాకు సంబంధించిన కేసుల గురించి మరియు గుడంబాను తయారు చేసే వ్యక్తుల వివరాలు తెలుసుకున్నారు. గుడంబా తయారీకి సంబంధించిన మెటీరియల్స్ ఎవరు సప్లై చేస్తున్నారు ఎంక్వైరీ చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వినోభానగర్, మాచినేనిపేట గ్రామాల్లో వలస కూలీలకు నిత్యావసర వస్తువులతో పాటు గోధుమ పిండిని బైరా శాసనసభ్యులు రాములు నాయక్ పంపిణీ చేశారు. ఐటీసీ, బీపీఎల్ సంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు గోధుమ పిండిని 600 మంది వలస కూలీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో లాక్డౌన్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరికొన్ని రోజులు ప్రజలంతా నిర్బంధంలో ఉండాలని, తమను తాము కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలన్నారు. వలస కూలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సడలింపులో భాగంగా వారి గ్రామాలకు పంపించే విధంగా చర్యలు చేపడతారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఉప్పరిగూడ, దండుమైలారం, రాయపోల్ గ్రామాల పారిశుద్ధ కార్మికులకు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ కార్మికులు ప్రజలకు చేస్తున్న సేవకు గుర్తింపుగా రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బూడిద రామరెడ్డి సోదరుడు నందారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం ఎంపీపీ మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సోషల్ డిస్టెన్స్ తదితర విషయాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తూ మనం మసులుకోవాలని చెప్పేసి అందరం కూడా దీనికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా 45 రోజులు గడిచిన లాక్డౌన్ విధించి లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవుతున్నది. ఈ లాక్డౌన్లో చాలామంది పేదలు, ముఖ్యంగా ఈ తక్కువ వేతనంతో పనిచేసే పారిశుద్ధ కార్మికులు ఎవరైతున్నారో తుర్కోవడంలో నెలకు 1000 రూపాయలు అంట. అంటే ఇక్కడ కూడా 1000, 2000, 2500 మించి పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు లాక్డౌన్లో పాల్గొంటలేరు. 1000 రూపాయలు జీతం తీసుకుని లాక్డౌన్లో పాల్గొంటలేరు. వాళ్ళు నిరవధికంగా కంటిన్యూగా వారి గ్రామాల్లో పారిశుద్ధ పనులు అనునిత్యం చేస్తున్నారు. వాళ్ళని గుర్తించి ప్రోత్సహించడానికి నేను మా సోదరుడు ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సహకారంగా ఉన్నది, ఎంపీపీ గారు కూడా దానికి సహకరిస్తున్నారు. అకౌంట్లో 1500 రూపాయలు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే జన్ధన్ ఖాతాల వారికి 500 రూపాయలు ఇస్తుంది. సీఎం గారు వలస కార్మికులను కూడా గుర్తించి ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యము మరియు 500 రూపాయలు ఇస్తుండ్రు. ఇంతకుముందు కూడా ఆశా వర్కర్లకు, హోంగార్డులకు, అంగన్వాడీ వాళ్ళకు అందరికీ జీతాలు పెంచిండు. కానీ ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం జీతాలు పెంచలేదు. ఇప్పుడు కొత్తగా జీవో తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ వారు 51 జీవో ప్రకారం సిబ్బంది తగ్గాలంటారు. కానీ అది బాగలేదు. ఎందుకంటే గ్రామాలలో పనులు చాలా పెరిగినాయి. గ్రామ సిబ్బంది పనులు చాలా చేస్తున్నారు, పని ఒత్తిడి పెరిగింది. కాబట్టి 2021 సుమారు అంచనా ప్రకారం అన్న సిబ్బంది నియమించుకునే అవకాశం గ్రామ పంచాయతీ అధికారం కల్పాలి. అదేవిధంగా మార్గదర్శకాలు కూడా క్లియర్గా లేవు. క్లియర్గా ప్రతి ఒక్కరికి 8500 జీతం చెల్లిస్తూ ఉన్న సిబ్బంది తగ్గించకుండా ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మరియు సీఎం గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణ వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇతర అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఉన్నాయి అందరు రైతుల దగ్గర పోయినసారి ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోమా. ఏం చేస్తారమ్మా రైతులు ఆడ హార్వెస్టర్ పోయగానే వచ్చిపోతాడు, అమ్మాలే కాంట పెట్టాలి. అప్పుడు వర్షంలో మా దగ్గర తక్కువనే గాలి కొట్టు పెట్టింది, కొంత ఈ రాళ్ల వర్షం కూడా లేదు. జమ్మికుంట వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో లాక్డౌన్ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో 300 మంది వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బచ్చు పద్మనాభం, మాడూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామానికి చెందిన మారుదు అనే ఆర్మీ జవాన్ లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా తన స్వగ్రామంలో కోలూరులో 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాంతాల చంద్రకళ శ్రీనివాసరెడ్డి, సురేష్, మాజీ సర్పంచ్ తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ పవన్ చంద్ర గుడిహత్నూర్ మండల పరిధిలో అన్ని గ్రామాల్లో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన 12 కిలోల బియ్యం మరియు 1500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయబడ్డాయని, బ్యాంకు ఖాతా లేని వారు రేషన్ కార్డు నంబర్ ఆధారంగా డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. డబ్బులు రాని వారు రెవెన్యూ అధికారిని సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలని తహసీల్దార్ సూచించారు. మనము ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు మన 12 కిలోల బియ్యము మరియు 1500 రూపాయలు కూడా అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అందించడం జరిగింది. అలాగే వలస కూలీలకు కూడా బియ్యము మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగినది. ఇప్పుడు మనకు 1500 రూపాయలు ఎవరైనా రేషన్ కార్డు ఉండి మా అకౌంట్లో పడలేదు అని ఎవరైనా మీ దృష్టికి వస్తే రాలేదంటే మా గ్రామాల వీఆర్ఓలు రావడం జరుగుతుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు రాయడం జరుగుతుంది. అట్టి వాటిని మేము పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా వీఆర్ఓలు అందరూ కూడా ఖచ్చితంగా రాసుకుంటారు. రాసుకుని ఏదైనా నాకు ఫోన్ చేయగలరు. నేను ఏదైనా మా గిరిజావారు గారు ఎవరైతే ఉన్నారో నరేష్ గారు వారికి కూడా ఫోన్ చేసి చెప్పగలరు. సార్ మాకు అకౌంట్లో డబ్బులు పడలేదు, మరి ఈ విధంగా మా సమస్య ఉన్నది అని చెప్తే మీ ఆధార్ కార్డు నంబరు, అకౌంట్ నంబరు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మా ఆర్ఐ గారు కూడా రాసుకోవడం జరుగుతుంది. అలాగే వీఆర్ఓలు కూడా రాసుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఏదైతే ఉన్నదో మన ఇప్పుడు మన మే మాసానికి వచ్చే బియ్యం కూడా గట్కేసర్ మండలం మర్రిపల్లిగూడ గ్రామంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ వేడుకల సందర్భంగా కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి బియ్యం, పళ్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగమ్మ, ఉప సర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు, వైఎస్ రెడ్డి ట్రస్ట్ మండల సభ్యులు పాల్గొన్నారు. మర్రిపల్లిగూడ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న స్థానిక సర్పంచ్ మంగమ్మ గారికి, అలాగే గ్రామ ఉప సర్పంచ్ నరేష్ గారికి, వార్డు సభ్యులు లత గారికి, ఆనంద్ గారికి,
రవి గారికి, సాయి గారికి మరియు సాయిల్ గారికి, మిగతా గ్రామ పెద్దలకు మరియు మైనార్టీ సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి చాలా మంది పేద ప్రజలు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు చాలా ఆధ్వర్యంలో మన మండలంలో ఎవరు కూడా ఉపవాసం కానీ ఇబ్బందులు కానీ పడొద్దనే ఉద్దేశంతో మేము మా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానిలో భాగంగా మరిపల్లిగూడకు ఇంతకుముందుకు కూరగాయలు కానీ పాలు కానీ ఇట్లా ఎమర్జెన్సీ సర్వీసు మండలంలో అన్ని గ్రామాలకు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ముస్లిం సోదరులు ఏదైతే పవిత్రమైన పండుగ మన రంజాన్ పండుగ, వారు 30 రోజులు ఉపవాస దీక్ష ఉండి ఈ పండుగని జరుపుకుంటారు. పని లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వారి కోసం మేము మొదటగా మా ఉషాపూర్ గ్రామం నుంచి ముస్లిం సోదరులకు 300 కుటుంబాలకు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మరిపల్లిగూడను ఎంచుకోవడం జరిగింది. ఇట్లా మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. మీరు కూడా దయచేసి అంటే ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు కొంచెం కొత్త వారిని మన గ్రామానికి రాకుండా, మన నుంచి మనం వేరే గ్రామానికి వెళ్లకుండా ఉన్నట్లయితే మనం ఈ మహమ్మారి, కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి పేద ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము అన్ని రకాల సౌకర్యాలు ఇస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గాదెల రత్న ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆజాద్ ఆటో యూనియన్ అసోసియేషన్ ఆటో డ్రైవర్స్ కి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఆటో డ్రైవర్స్ కి కరోనా వైరస్ ప్రభావంతో ఆటోలు నడపక జీవనోపాధి కష్టంగా ఉందని సోషల్ మీడియా ద్వారా యూనియన్ సభ్యులు ఆదుకోవాలని సందేశాలు చేశారు. ఈ సందేశానికి స్పందించి మానవతా దృక్పథంతో తన సొంత నిధులతో కొల్లాపూర్ ఎంపీపీ గాదే రత్న ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదెల సుధారాణి ఆటో యూనియన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. ఇల్లందుకుంట వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ శశాంక్. జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చిరునవ్వుతో వార్తలు సేకరిస్తారు. వెల్లంపల్లి పరిధిలో మీడియా ప్రతినిధులకు సరుకులు పంపిణీ చేసిన ఏసీపీ రెహమాన్. మంచిర్యాలలో నాటుసార స్థావరాలను ధ్వంసం చేసిన పోలీసులు. గుడంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.